మేము వీడియోస్ ఆపేద్దాం అనుకుంటున్నాం. ఇక చేయొద్దు వీడియోస్ అని చెప్పేసి ఫిక్స్ అయినాం అనమాట. హాయ్ గైస్. హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళ చూస్తూ ఉంటారు. మేము వీడియోస్ ఆపేద్దాం అనుకుంటున్నాం. ఇక చేయొద్దు వీడియోస్ అని చెప్పేసి ఫిక్స్ అయినాం అనమాట. చాలా మంది అడిగారు రియాక్షన్ వీడియో పెట్టండి తర్వాత ఏం జరిగింది అని చెప్పి. హ్యాండ్ కూడా ఎలా ఉందని అడిగారు కదా, చూపి. జస్ట్ ఇక్కడ బోన్కి తాకింది, కొంచెం ఉబ్బింది అంతే, కొంచెం పెయిన్ వచ్చింది. అంటే పైన ఏం ఏర్పడదు కానీ ఇట్లా ప్రెస్ చేసిన ఇట్లా ముడితే నొప్పి వస్తుంది కదా, అట్లా బోన్కి లోపల తాకింది. రింగ్ బెండ్ అయిపోయింది, చిన్న జస్ట్ క్రాక్ కూడా వచ్చింది, జస్ట్ పగిలినట్టు అయింది అనమాట. అంత ప్రెషర్తో తాకింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరూ వీడియో మట్టుకి నా పెయిన్ ఒక్కటే చూస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏమైంది, తనంత బాధపడిందని మాత్రం ఎవరికి అర్థం, అంటే వీడియో చేసి పెట్టుంటే మేబీ మీకు అర్థమై ఉండదేమో. నేనైతే ఎంత పెయిన్ తీసుకున్నానో అంతకంటే ఎక్కువ పెయిన్ మొన్నటి నుంచి తను బాధపడుతున్నాను. ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క సిచ్యువేషన్లో సారీ సారీ అనుకుంటూ వస్తుంది. నాకు అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదా అట్లా అవుతుంది అని చెప్పేసి. అందుకని అంటే కామెంట్ చూసిన తర్వాత నాకే అనిపించింది అసలు చేసేది లేకుండా. అండ్ రియాక్షన్ అట్లా ఉంటుంది నాకు కూడా ముందు తెలియదు కదా, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో అంత పెద్దగా రియాక్ట్ అయ్యేసరికి అట్లా అయిపోయేసరికి నాకే తర్వాత కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే చేతిని ఇట్లా అనేసరికి నా వల్ల ఎఫెక్ట్ అయ్యిండు, నా వల్ల దెబ్బ తాకింది. ఇప్పుడు నా వల్ల కాకుండా నార్మల్గా బయటికి పోయినా ఏమైనా అయ్యి ఇట్లా దెబ్బ కాకుంటే నేను ఎంత ఫీల్ అయ్యేదానో నాకు తెలుసు. ఇంకా దానికి రీజన్ నేనే అయ్యేసరికి నాకు కొంచెం అనిపించింది అనమాట. సో ఎందుకు అనవసరంగా వేసానేమో అనిపించింది. నేను కూడా తెలుసుకోవాలనే కాల్ చేసింది. తన కామెడీ వేలో తీసుకెళ్దాం కొంచెం ఇట్లా. నేను అడిగిన ఎందుకే ఇట్లా చేసినావు అంటే లేదని ఇట్లా చేద్దామని అనుకున్నా, బట్ ఇంత సీరియస్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ నువ్వు కూడా నా పైన ప్రాంక్స్ చేస్తూ ఉంటావు కదా, అప్పుడు కూడా కొంచెం బాధపడ్డా. బట్ ఇది కొంచెం మరీ హర్టింగ్ అనిపించింది, బాగా తీసుకెళ్ళింది. ఇది ఒక్కటే కాదు గాయస్, అంటే చేసిన తర్వాత ప్రతి నిమిషం ప్రతిసారి నేను ఎక్కడ వచ్చి కూర్చొని ఉన్నా కూడా జస్ట్ ఇట్లా అటు ఇటు హ్యాండ్ అరే వస్తుందా రా, సారీ రా, నేను అసలు అనుకోని చెప్పి 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 నాకే ఘోరంగా అనిపించింది. ఇంత ఘోరంగా ఎందుకు, పర్లేదు కొంచెం పెయిన్ ఏం లేదు ఎక్కువ అని చెప్పేసి చెప్తాను. తినేటప్పుడు ప్రతి ఒక్కసారి ఏదైనా చేసేటప్పుడు మళ్ళీ వచ్చి సడన్గా గుర్తొచ్చాయి సారీ రా. నేను ఎంత హట్ అయినా నాకంటే ఎక్కువ బాగా తను ఆ పెయిన్ తీసుకుంటుంది. సో అది మీకు ఎవరికి అర్థం కాదు కదా, దీన్ని ఒక వీడియో చేసి పెడదాము అండ్ ఇక వీడియోస్ ఆపేద్దాం వద్దు అన్న థాట్లో ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే మా డుగ్గు ఉంది కదా, కొంతమంది అన్నారు చిన్నపిల్ల ముందు ఎందుకు అని చెప్పేసి. ఇంకొకటి మా డుగ్గు నిజం అనుకొని భయపడుతుందేమో అని దానికి ముందే అసలు యాక్చువల్గా వీడియో 35 minutes వచ్చింది. 35 minutes రికార్డ్ ఎందుకు అయింది అని అంటే నేను 2-3 సార్లు కాల్ చేసి కూడా గొడవ పెట్టుకున్నా. అది కాకుండా మా డుగ్గుకి చెప్పిన ఇది వట్టిగా నేరా నువ్వు నమ్మకు అని డుగ్గు కూడా చెప్పిన. అండ్ వాళ్ళకి ఇట్లా అన్న తర్వాత మా డుగ్గు ఏం చేసిందంటే చూసి కొంచెం చిన్నపిల్లలు కదా భయపడుతుందేమో అని చెప్పేసి అండ్ డుగ్గు కూడా పోయి ఇట్లా వాళ్ళకి ఇట్లా అంది కామెడీగా. అంటే మేము ఏదైనా వేస్తే ఆమె కూడా వేస్తుంది కదా, అట్లా అందనమాట. అందుకని చెప్పి మేము వెంటనే ఏమని చెప్పినాం, ఇది నువ్వు సీరియస్ తీసుకోవద్దు, ఇది వట్టిగానే పప్ప జోక్ చేసిండు అది అని అమ్మ చెప్పిన. మీ పప్ప చేతికి దెబ్బ తాకింది కదా అది ఇదే అన్నది. అది జోక్ వేసిండా పప్పకు తాకలే వట్టిగానే అని చెప్పేసి ఆమె దగ్గర మేము మళ్ళీ నార్మల్గా ఉన్నాం. ఎందుకు అని అంటే చిన్నపిల్లల మైండ్ సెట్ చేయలేదు కదా అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే అది నైఫ్ కూడా నేను కావాలని పక్కన పెట్టలేదు, ఎందుకంటే ఆమె ముడుతుందేమో తీస్తుందేమో అని చెప్పేసి. అందుకని ఒక పుల్ల తెచ్చి పుల్లతో ఇట్లా అనుకున్నాను. ఎందుకన్నా అంటే ఆమె చూసింది అనుకో ఇట్లా రేపు నైఫ్ దొరికినప్పుడు ఇట్లా చేసేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం కదా. నేను కూడా కొంచెం పాప విషయంలో కొన్ని చూసుకొని చేస్తాను అన్నమాట, ఎందుకంటే చిన్నపిల్లలు ఇట్లా కామెంట్స్ వచ్చినాయి కాబట్టి చెప్తున్నా. మీరు పాజిటివ్ వెళ్ళని పెట్టారు అట్లా అనట్లేదు, బట్ నేను కూడా కొన్ని చూసి చేశాను పాప ఉంది కదా అని చెప్పి. ఇంకోటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ డుగ్గు మనం ప్రాంక్ అయితే పప్ప మీద అని నన్ను అడిగింది. అడిగితే చేయొద్దు నాన్న అట్లా చేయొద్దు, ఇంకొకసారి అట్లా అనొద్దు చేయొద్దు అని అన్నా. నాకు కూడా ఇట్లా ప్లేట్ ఇట్లా పెట్టావు మమ్మీ అది అని అడిగింది కామెడీగా, పిల్లలు అట్లా వేస్తారు కాబట్టి. వద్దు అట్లా చేయొద్దు అది కుంకుమ అని చెప్పి దానికి చెప్పిన. అందుకే దాని ముందే నేను కలిపిన ఆ కుంకుమ, దానికి తెలుసు కుంకుమ అని. బట్ బ్లడ్ అని నేను వీడియోలో బ్లడ్ అని కన్వే చేసరికి అది కూడా బ్లడ్ అనుకుంటుంది కదా, అందుకే దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చెప్పాను. ఎందుకంటే పిల్లలకి మళ్ళీ మైండ్ సెట్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి ముందే అట్లా సెట్ చేసి అట్లా చెప్పాను అనమాట.
అంటే ఎవరైతే అట్లా అనుకున్నారో పిల్లల ముందు చేయొద్దు అట్లా అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాము. అండ్ వీడియో ఎఫెక్ట్ అయితే ఒక 1 డే అవుతుంది, నెక్స్ట్ డే దాకా. అంటే కొంచెం బాగోడు కానీ ఆ దెబ్బ కానీ ఒక 1 డే వరకు అట్లా కంటిన్యూ అయింది. తర్వాత అంతా కూల్ అయిపోయింది, తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. బట్ ఇన్స్టాలో కూడా మెసేజ్ పెడుతున్నారు, హ్యాండ్ చూపేయండి, రియాక్షన్ కూడా చెప్పండి అని. సో అందుకే ఈ వీడియో చేసాము. ఆ టైంలో ఏం చేయాలని అర్థం కాక పిచ్ అయిపోయింది, మైండ్ సైక్ అయింది. ఏం కాదు, జస్ట్ ట్రై చేసినావు, లైఫ్లో ఎవరికి అలాంటి మూమెంట్ రావద్దు అని చెప్పేసి అనిపించింది. అట్లా నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే నేను అంత ఎమోషనల్ అయినా కదా, నాకు ఇంత పెయిన్ ఉండదు అంతే. కాకపోతే ఇది నెక్స్ట్ డే సారీ చెప్పడం వల్ల అది చేయడం వల్ల అసలు నాకు ఇదే ఎక్కువ బాధ అనిపించింది. నాకు ఇది నన్ను హర్ట్ చేసుకున్నది ఎక్కువ అనిపిస్తలేదు, నాకు అది కనబడతలేదు, ఆంతలేను, ఇది ఎక్కలేను. దీన్ని బాధ పెట్టి మళ్ళీ ఇది నన్ను చూసుకుంటూ బాధపడతా అంటే దీన్ని నేను ఎక్కువ బాధ పెడుతున్నా అని చెప్పేసి అనిపించింది. అందుకోసమని ఇక వీడియోస్ ఆపేద్దాం వద్దు అని చెప్పేసి డిసైడ్ అయినాము. ఆల్రెడీ వీడియోలనే అప్పుడే అన్నాడు, ఇంకా ప్రాంక్స్ చేయొద్దు, నువ్వు చేయొద్దు, నేను కూడా చేయను అని చెప్పేసి. చేయొద్దు అంటే మొత్తానికి చేయమని కాదు, ఈ వేలో వద్దు, ఆ వేలో వద్దు అని చెప్పేసి. అంటే సీరియస్ అయ్యే మ్యాటర్స్ మీద అట్లా కాకుండా చేస్తే ఒక ఫన్నీగా అట్లా మేబీ చేస్తాం కావచ్చు. ఇప్పట్లో అయితే ఇంకా ప్రాంక్స్ అయితే చేయొద్దు అని అనుకుంటున్నా. నా మట్టుకు నేనైతే ఏం ప్లానింగ్స్ అయితే చేయను అనుకుంటున్నా. నువ్వు కూడా ఏమన్నా ఉంటే మానేసుకో. అంటే నువ్వు కూడా ఎంత ఘోరంగా చేస్తావు నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఉగ్గుగాడు నాకు ప్రతిసారి నాకు సపోర్ట్ చేస్తుంది, ప్రతి ఒక్క చిన్న విషయంలో ఇట్లా చెప్పి వాడేస్తుంది పాప ఇది అని చెప్పేసి. అది కూడా ఏమన్నా ప్లాన్ చేసిందా? ఆ వీడియో చూసుకుంటే అవుట్పుట్ నేనే షాక్ అయ్యాను. అదేం ప్లాన్ చేయలేదు, సైలెంట్ ఉండడు అంటే సైలెంట్ ఉంది అంతే. అరే అది చూసినా, అరే పెద్ద పెద్ద వ్లాగర్స్ కూడా వాళ్ళ వీడియో ఇంట్రొడక్షన్ చెప్పుకుంటారు కదా. నాకు ఫన్నీ థింగ్ ఏమనిపించింది తెలుసా, మధ్యలో డుగ్గుగాడు ఉండి హలో గైస్ వాటర్ కలపనికి పోయినా, కుంకుమల వాటర్ కలపనికి వస్తే హాయ్ గైస్ మమ్మీ ఇంక అత్తలేదు, ఇంకా నాకు ఫుల్ రోజులు టైం అవుతుంది పార్కు పోవడానికి అని చెప్తాంది. మధ్యలో దగ్గర పాను మేము ఇదంతా అయిపోయిన తర్వాత 1 డే పట్టింది కొంచెం ఇక జస్ట్ దాన్ని బయటకు రానికి. అప్పుడు ఈ వీడియో క్లిప్స్ నేను దాన్ని చూసుకుంటా అంటే నాకు ఎంత నవ్వొచ్చింది, అసలు పిచ్చి పిచ్చి నవ్వచ్చింది. దీన్ని కూడా ఎంటర్టైన్ చేసి చూడు, అది ఎట్లా మాట్లాడింది చూడు, అది ఇది అని చెప్పేసి. ఇంకొకటి గైస్, చిన్నపిల్లల ముందు ఇట్లా చేయొద్దు అంటే లేదు రాదే ఫన్నీగా చేసింది. యాక్చువల్లీ వీడియో ఎంత ఉంది తెలుసా, 34 minutes అని 35 minutes. అవన్నీ చూస్తే మీరు ఎట్లా ఫన్గా, అది ఘోరంగా ఫన్ చేసింది తెలుసా, ఎంజాయ్ చేసింది. యాక్చువల్లీ అది పెడితే లాగ్ అవుతుంది అని చెప్పి నేను ఒక 13 minutes 13-14 minutes కి తీసుకొచ్చిన. అది మొత్తం అయితే 35 minutes ఉంది. మధ్యలో ఇంకా చాలా జరిగింది. అంటే నేను రాకముందు జరిగింది అంటే 2-3 సార్లు కాల్ చేసి మాట్లాడి డుగ్గుతో కామెడీ అయింది. డుగ్గు కూడా నా వెనకాల వచ్చింది, నాకు కూడా పెట్టు అని అడిగింది. గాయస్ అది అక్కడ బెడ్రూమ్లో అడుగుతున్నది, వీడియో ఎత్తుంటే అని అంటుంది కావాలని. ఆపేసిన తర్వాత ఒక 5 minutes ఆగిన తర్వాత మళ్ళీ ఆన్ చేసిన. ఇంకా అక్కడ కూడా చాలా స్కిప్ చేసేసిన, ఎందుకంటే వాళ్ళకి ఇట్లా అన్నది పెడితే వైలెన్స్ కింద యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే సూసైడ్ స్పెల్లింగ్ తప్పు రాశారు అని చాలా మంది అన్నారు. అది కావాలని తప్పు పెట్టిన, ఎందుకంటే వైలెన్స్ కింద యూట్యూబ్ వాళ్ళు రిమూవ్ చేస్తారు. స్పెల్లింగ్ తప్పు ఉంటే వాళ్ళకి అర్థం కాక అది వదిలేస్తారు అన్నట్టు. అందుకని చెప్పేసి నేను అట్లా తప్పు పెట్టిన, thumbnail పైన కానీ టైటిల్ పైన కానీ. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం ఏడ్చుడు, బట్టలు నింపుకున్నాడు బాగానే, అదంతా కూడా నేను అంటే పెట్టకు తీసేవాది అని అంటే అది కూడా రిమూవ్ చేసేసిన. సో టోటల్గా వీడియో 13 minutes అట్లా మెయిన్ ఈ మధ్యలో ఉంచి మిగతా అంతా నేను డిలీట్ చేసేసిన. అసలు పెట్టద్దు అనుకున్నాం కానీ ఏడ్చిన ఆయన పరువు పోతాండి, ఏడ్చిన కదా పరువు పోతూ ఫస్ట్ టైం వీడియోలు అందరు చూస్తారు, అది తీసే అన్నాడు. అందుకే బాగా ఏడ్చిన దగ్గర రిమూవ్ చేసి నార్మల్లీ కొంచెం ఉంచిన అంతే. సో అట్లా 13 minutes అయింది. కానీ ఇదంతా ఒక పక్కన పెడితే తర్వాత నేను ఇమాజిన్ చేసాను, అరే ఇది ఎట్లా ప్లాన్ చేసింది, ఇంత ఘోరంగా చేసింది ఏంది అని చెప్పేసి షాక్ అయినా. నేను ఎన్ని రోజులు చేసింది ఒక ఎత్తి, ఒక్కసారి ఎత్తేనే ఇచ్చి పడేసింది ఘోరంగా. అంటే ఇది చెయ్యలేకని కాదు, చేస్తే అంత ఘోరంగా ఉంటుంది అని చెప్పేసి. అంటే ఎమోషనల్గా నేను కూడా చేసిన, నేను అప్పుడు చేసిన అంటే నాకు ఇప్పుడు అనిపించింది అదెంత బాధపడి ఉంటుంది. నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను యాక్చువల్గా. ఆ వీడియోస్ మీకు నార్మల్ అనిపించినాయి కావచ్చు, కాకపోతే దీని విషయంలో అది ఎంత బాధపడి ఉంటుంది. నేను ఒక్కసారికి ఇంత గిలిగిలో కొట్టుకున్నా, నేను 1-2 సార్లు చాలా సార్లు చేసిన, అన్నీ కాకుండా సీరియస్గా. అప్పుడు ఎంత బాధపడి ఉంటుంది కదా. సో ఇక వద్దు గైస్, ఈ వీడియోస్ వద్దు అని చెప్పేసి మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. మీకు నచ్చే వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అండ్ మిమ్మల్ని కూడా హర్ట్ చేయము గైస్ ఎప్పుడు కూడా. సో మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ కదా, మేము హర్ట్ అయితే మీరు హర్ట్ అయినట్టే. సో మీరు ఎప్పుడు ఇలాంటి సపోర్ట్ మాకు ఎప్పటికీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. అండ్ ఇంకొకటి, నా హ్యాండ్ అయితే బాగానే ఉంది,
అండ్ ఇప్పుడైతే బెటర్. ఓకే, చిన్నగా జస్ట్ ఇక్కడ ఉబ్బినట్టు అయింది, కొంచెం లోపల బోన్ అనేది కొంచెం పెయిన్ వచ్చింది. సో మీరు చూపించిన కేరింగ్కి, మీరు చూపించిన లవ్కి చాలా చాలా థ్యాంక్ యూ. సో గాయస్ చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. చిన్న కామెంట్ అయితే పక్కా వేయండి అండ్ పక్కన ఉన్న గంట కూడా నొక్కండి గైస్. డుగ్గు లేదు ఆ వీడియోలో అనుకోకండి, నెక్స్ట్ వీడియో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో డుగ్గు ఛానల్లో రిలీజ్ అవుతుంది. డుగ్గుకి అసలు ఛానల్ ఉందని చాలా మంది తెలియదు. డుగ్గు ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఉంటే చేయండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అండ్ అన్ని డుగ్గు ఆఫీషియల్ అని ఉంటుంది, డుగ్గు అకౌంట్ సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. మా వీడియోస్ కమ్యూనిటీ దాంట్లో కూడా డుగ్గు ఛానల్ లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి, ఎందుకంటే చాలా మంది తెలియదు. అండ్ వీడియో కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. టేక్ కేర్ గైస్ అందరికి. బాయ్. సారీ చెప్పురా. దుబాయ్. సారీ చెప్పు. దుబాయ్. చెప్పు. దుబాయ్. సారీ. సారీ. నేను కూడా సారీ. ఇట్స్ ఓకే.